మున్సిపల్ అధికారులు నేరుగా వచ్చి తొలగించిన పరిస్థితి కనబడుతుంది. తొలగించి ఎక్కడిదక్కడ డిమాలిష్ చేస్తున్నారు, డిస్మాంటిల్ చేస్తున్నాడు. ఒక మార్కెట్లో అందరూ సహకరించాలని ఇటు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విధంగా ఉంది అన్న దానిపై కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు పరిస్థితి ఏంది, ఈ వెడల్పు కార్యక్రమం ద్వారా, రోడ్డు వెడల్పు వైండింగ్ కార్యక్రమం ద్వారా ప్రజలు ఏమంటున్నారు తెలుసుకున్నాం. ఎట్లుంది మార్కెట్లో? ఇంతకుముందు ఇబ్బంది ఉండేది కదా, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇది ఎప్పుడో చేయాల్సిన పని. ఇది గత ప్రభుత్వంలో ఎవరు చేయలేదు. ఇప్పుడు మన వాళ్ళు బాగా డైరీ చేస్తున్నారు. ఇది మెచ్చుకోవచ్చు. ఇది ఎందుకంటే పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్ల మీద కట్టి ఈ ఫ్రూట్ షాపులు వీళ్ళు ఇక్కడ బ్యారికేడ్స్ పెట్టాలి. ఇలా మన ఏంటంటే లోపలికి ఆటోలు అవి పోకుండా లేడీస్ కానీ ఎవరు కానీ ఇబ్బంది అవుతుంది బాగా. అట్లా కాకుండా కొంచెం మంచిగా ప్రజలకు ఉపయోగపడేది చేయాలి. సెల్లార్ లేదు, పార్కింగ్ లేదు, ఏది లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? మన మార్కెట్ ఇది ఒకటే ప్లేస్, ఒక మార్కెట్ ఒకటే లైన్. ఇది ఇంత ట్రాఫిక్ అన్న పండుగ అయితే చూడండి, అక్కడ మొత్తం ట్రాఫిక్ అంతా జరుగుతుంది. అందుకే సెల్లార్ పార్కింగ్ కోసం ఇది సెల్లార్ చేస్తే బాగుంటుంది అని చెప్తాను. దానికి ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్నాడు, ఇబ్బంది వల్లనే ఇలాంటి వైండింగ్ జరుగుతుందని అంటున్నారు. నిజమా? అయ్యో, వాళ్ళు ప్రజలు ఎన్నుకున్నారు. ఈ 5 సంవత్సరాలు మంచి చేసినా చెడు చేసినా వాళ్ళకేం ఉపయోగం లేదు కదా దీనివల్ల. ఇప్పుడు ప్రజలకు ఉపయోగం, ఇది ప్రజలకు ఉపయోగం కాబట్టి చేయాల్సిందే. ఇది ఏంటంటే రోడ్ వైండింగ్ వల్ల రేపు పొద్దున మార్కెట్ అంతా కూడా సుందరీకరణ ఉంటుంది. మీలాంటి యువకులు ఏం చెప్పబోతున్నారు దీని మీద? అదే ఎవరికైనా ఇప్పుడు మా నలుగురికి ఎలా అయితే మనకు కంఫర్ట్ ఉంటుందో అది చేస్తే మంచిది. సుందరీకరణ పేరుతో వెడల్పు చాలా బాగుందని చెప్తున్నారు. అయితే నిత్యం ఇక్కడే ట్రాఫిక్లో ఉంటారు. అసలు పరిస్థితి ఏంది, ఇక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయో ఒకసారి మనం సార్తో కూడా మాట్లాడిద్దాం. అసలు ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల పోలీసులు కూడా ఇబ్బంది పడుతున్నారు. సార్ ఏంటి సార్ పరిస్థితి? మార్కెట్లో చాలా ఇబ్బంది అవుతుంది అంటున్నారు. నిజమా అబద్ధమైదా? నిజమే. ఏంటి అసలు పరిస్థితి? అంటే రూల్ ప్రకారం రోడ్ కబ్జా చేసుకొని కట్టుకునే వాళ్ళంతా దాన్ని రోడ్ వెడల్పు చేస్తున్నారు. ఏంటి ఇప్పుడు ఈ రోడ్ వెడల్పు వల్ల అంటే వచ్చే ప్రజలు ఏమంటున్నారు? ప్రజలకు మంచి పని చేస్తుంది అంటుంది. అంతేనా? అంతే. ఎందుకంటే రోడ్డు ట్రాఫిక్ ప్రాబ్లం లేకుంటుంది, ఇది మంచి పని చేస్తుంది అంటుంది. ట్రాఫిక్ నిరంతరం ఈ మార్కెట్లో ఎక్కువ ఇబ్బంది ఎందుకు జరిగేది అసలు? మొత్తం మార్కెట్ ఇక్కడనే బట్టల షాప్ ఇక్కడ ఉంది, కానీ రోడ్డు తక్కువ ఉన్నది, జనాలు ఎక్కువ ఉన్నారు. ఆ రోడ్ మొత్తం ముందు వచ్చి కట్టుకుని ఉంట్లా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి రూల్ ప్రకారం వాళ్ళు కూలగొడతారు, మున్సిపల్ వాళ్ళు ప్లస్ దీనికి సంబంధించిన వాళ్ళు. మీతో చాలా మంది ఆగుతున్నారు, అడుగుతున్నారు, తెలుసుకుంటున్నారు. ఏమంటున్నారు అంటే 90% మంచి పని చేసింది అంటారు. ఒక 10% బాధ ఉన్నది కొందరికి ఉన్న వాళ్ళకు. 90% 100% మంచి పని చేస్తున్నారు. ఒక సీనియర్ అధికారిగా అంటే పోలీసులో మీరు హెడ్ కానిస్టేబుల్ స్థాయిలో ఉన్నారు. ఏంటి 35 ఇయర్స్ ఉన్నారు, ఇది బాగుందా? ఇది బాగుంది. కొంచెం ఇబ్బంది సాధారణ మామూలు పబ్లిక్ ఇది ఇబ్బంది కాకుండా మంచిగా ఉన్నది. ట్రాఫిక్ ఫ్లో ఇది ఈజీగా ఇదైపోతుంది, మూవ్ చేసుకోవచ్చు. ఇది పరిస్థితి. ప్రస్తుతానికి మంచిగా జరుగుతుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే ఇదంతా రద్దీగా ఉన్న ప్రదేశం. మంచిర్యాలకు ఇది ఒక గుండెకాయ లాంటిది. అయితే ప్రధానంగా అన్ని షాపులు, ఇక్కడ బట్టల షాప్ ఇక్కడే ఉంటుంది, ఫ్రూట్ షాప్ ఇడే ఉంటుంది, మార్కెట్ ఇడే ఉంటుంది, రకరకాల మర్చెంట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అందుకనే ఈ రోడ్ అంతా కూడా ముందు నుండి కూడా వెడల్పుగా ఉండేది. అయితే ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ అయ్యారు. మళ్ళీ చెబుతున్నాను, ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ అయ్యారు. మనం కొంతమంది ఆటో వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం, రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు, ఒకసారి తెలుసుకుందాం. ఇంతకుముందు రోడ్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది, ఏంది పరిస్థితి? ఇంతకుముందు చిన్నగా ఉండే, ఇప్పుడు కొంచెం మంచిదా కాదా? మంచిదే. పూర్తిగా చెప్పు. మంచిదే. నిజమే చెప్తున్నావా? నిజమే చెప్తుంది. బాగుందా? బాగుంది. అంటే మంచి పనేనా చేసేది అధికారులు? మంచి పనే. ఇది పరిస్థితి. ప్రధానంగా వెడల్పు కార్యక్రమం అంటే మంచిర్యాల సుందరీకరణ కార్యక్రమం ఏదైతుందో ఇది చాలా మంచి పని అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం కొంతమంది అధికారులతో కూడా మాట్లాడిచ్చాం. కొంతమంది స్వచ్ఛందంగా తీసేస్తున్నారు అంటున్నారు, కొంతమంది ఇబ్బంది పడుతున్నారని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనతో పాటు కొంతమంది ఈ షాపులకు సంబంధించిన వారు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడిద్దాం. అసలు నిజంగానే ఈడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ ఏదైతే మున్సిపాలిటీ వ్యవహరిస్తున్న తీరు మీద వ్యాపారులు ఏమంటున్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడిద్దాం. అసలు సార్ ఏంటి సార్ పరిస్థితి, ఏ విధంగా ఉంది? కొద్దిగా దసరా దీపావళి ఉంది కదా, తర్వాత చేపిస్తే బాగుంటుంది మా ఉద్దేశం. అట్లా ఎంక్రోచ్మెంట్ అయ్యారు, అది ఇది ఎంక్రోచ్మెంట్ అంటే ముందుగా ఈ మంచిర్యాల మొత్తం అట్లనే ఉన్నది. మేము అంతా ఒకటే దుకాణం ఉంది, అన్ని దుకాణాలు కూడా ప్రతి ఒక్కటి ఎంక్రోచ్మెంట్ అయినట్టే ఉంది కదా. రూల్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఎక్కడ మంచిర్యాలే లేదు మొత్తానికి. ఏంటి సార్ అంటే ఈ మార్కెట్కి సంబంధించిన అంశం కాస్త వైరల్గా మారింది. ఇప్పుడు రేపు దసరా ఉంది,
వచ్చేది దీపావళి ఉంది. ఏంటి దీనిపై ఏం చెప్పారు? అధికారులతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం జరిగిందా? ఇక అధికారులు మేమైతే ఏం మాట్లాడలేదు. పొద్దున మేము వచ్చేవరకే కూలగొట్టున్నది ఇక్కడ. ఏం చేస్తాం, గవర్నమెంట్ ఆదేశాల రూల్ ప్రకారం అంటే చేయాలి. అది పద్ధతి కరెక్టే కావచ్చు, కానీ కొద్దిగా దసరా దీపావళి ఉంది, 2 రోజుల నుంచి ఎవరికి గిరాకులు లేవు. కొద్దిగా ఇప్పుడు ఈ వారం రోజులు ఆగి ఇట్ట టైం ఇచ్చి కూలగొడితే బాగుంటాయని మా ఉద్దేశం అంతే. ఇది పరిస్థితి. కొంత మాకు సమయం ఇస్తే బాగుంటుండే. దసరా దీపావళి వస్తుంది అంటే ఇది ఎక్కువగా మార్కెట్ ఈ సమయంలో ఉంటుంది కాబట్టి కొంత సమయం ఇస్తే బాగుండే అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం చూపెట్టచ్చు, ప్రధానంగా ఎంక్రోచ్మెంట్ అంతా కూడా తీసేస్తున్నామని అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎంక్రోచ్మెంట్ విధానం మీద ఏమంటున్నారు ఒకసారి మాట్లాడిద్దాం. చెప్పండి అన్న, ఏంటి పరిస్థితి? చాలా మంచి పని చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్కు కృతజ్ఞతలు, మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఈ రోడ్ల నడవాలంటే పద్మవ్యూహంలోకి వెళ్ళినట్టు అనిపించేది. వెనకెవరు వచ్చి గుద్దుతారో ముందెవరు వచ్చి గుద్దుతారో అని భయంగా బండ్లు డ్రైవ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇది మంచి పద్ధతి. రోడ్ల మీద అది ఏదైనా కానివ్వండి, అది ఎంత పెద్దోడైనా కానివ్వండి, తీసేయడం చాలా ఉత్తమమైన పద్ధతి. నిజంగానే అప్రిషియేట్ చేస్తారు. ఏ ప్రజలైనా ఇంతమంది మెజారిటీ పీపుల్ అప్రిషియేట్ చేస్తారు. మైనారిటీ పీపుల్ కొంచెము వ్యతిరేకిస్తారు కావచ్చు, వాళ్ళ ఆస్తులు పోతానని, వాళ్ళ కూలగొడతానని. కానీ మెజారిటీ పీపుల్కు లాభం చేసే పని చేసినందుకు వారికి అనేక ధన్యవాదాలు. స్థానిక ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇట్లాంటి పనులు చేయాలి. చేస్తే మెజారిటీ పీపుల్ లబ్ధి పొందుతారు, మంచిగా సేఫ్గా ప్రయాణం చేస్తారు, ట్రాఫిక్ రూల్స్ మంచిగా ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటుందని నా అభిప్రాయం. రోడ్ల మీద అది మసీదు కానీ, చర్చ్ కానీ, గుడి కానీ, మసీదు కానీ, చర్చ్ కానీ, గుడి కానీ, ఏదైనా కానీ, అది హిందువా, ముస్లిమా, క్రిస్టియనా ఏ సంబంధం లేదు. ట్రాఫిక్ వెల్ఫేర్ దృష్ట్యా ఇది చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడము సర్వత్రా అభినందనలే వస్తాయి. కానీ అవి రావు, వ్యతిరేకం రాదు. వ్యతిరేకం వచ్చినా వాళ్ళు మైనార్టీల వర్గము, వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి మీరు ప్రొసీడ్ చేయండి. మీ వెనుక ప్రజలందరూ కోటాను కోట్ల ప్రజలు ఉన్నారు. నేను చాలా అభినందిస్తున్నాను. ఇది మంచి పని చేయాలి. ఇది పరిస్థితి. ఇది మంచి పని చేయాలి. యాక్చువల్లీ ఇది ఇంతకుముందే జరిగేది ఉండే, కాస్త ఆలస్యమైందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే పని ప్రారంభించారు. సుందరీకరణ అంటే మార్కెట్కు ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ సంబంధించి సుందరీకరణకు శ్రీకారం చుట్టారు. అయితే ముఖ్యంగా దీనిపై కొంతమంది వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. కానీ ఏది కాదు, ప్రజలు ఎక్కువ మంది స్థానిక నాయకులు కావచ్చు, ఎమ్మెల్యే గారికి మద్దతుగా నిలుస్తారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ మంచిర్యాలలో రోడ్డు వెడల్పు కార్యక్రమం కాస్త సంచలనంగా మారింది. తెలియకుండానే నేరుగా అధికారులు షాపుల దగ్గరికి వచ్చేస్తున్నారని ఇటు షాపులకు సంబంధించిన యజమానులు ఆరోపిస్తుంటే, అటు అధికారులు మాత్రం ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ ఉన్నారు, నాలాలంతా కబ్జా అయిపోయింది, రోడ్డు నిబంధన ప్రకారం మేము వెడల్పు చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు, మార్కెట్ను కాపాడుకోవాలి, మార్కెట్ రోడ్ను కూడా కాపాడుకోవాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా సాయితో రవినాయక్, ఆర్టీవీ. మంచిర్యాల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను కూలగొడుతున్న దృశ్యాలు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం చేస్తూ మార్కెట్ను కూలగొడుతున్న దృశ్యాలు ఆర్టీవీ చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా మంచిర్యాల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మాణం చేయడం జరిగింది. అయితే దీంట్లో భాగంగానే గతంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పిన విధంగా ముఖ్యంగా అంతా డిమాలిష్ చేస్తామని అప్పుడు చెప్పిన విధంగానే ఇప్పుడు డిమాలిష్ చేస్తున్నారు. ఇక్కడ మాతా శిశు ఆసుపత్రి 350 కోట్ల రూపాయలతో ముఖ్యంగా ఆసుపత్రి నిర్మాణం ఏర్పాటు చేస్తాం, ఇక మాతా శిశు ఆసుపత్రి నిర్మాణం చేస్తామని చెబుతున్న పరిస్థితి. ఎమ్మెల్యే కూడా ఇక్కడే ఉండి కూలగొట్టే దృశ్యాలను దగ్గరుండి చూస్తున్న పరిస్థితి, దగ్గరుండి కూలగొడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ప్రధానంగా ఆసుపత్రి మంచిర్యాలలో మెరుగైన ఆసుపత్రి లేదు, మంచిర్యాలలో మెరుగైన ఆసుపత్రి లేదు కాబట్టి ముఖ్యంగా కూలగొడుతున్నాం. ఇక్కడ మాతా శిశు ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నాం, 350 కోట్ల రూపాయలతో ప్రపోజల్ చేశామని చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే
అటు ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి కూడా పర్మిషన్ ఇచ్చారని చెబుతున్న పరిస్థితి. అప్రూవల్ కూడా అయిపోయింది. ల్యాండ్ అలాట్ చేస్తున్నాం, ల్యాండ్ వారికి అప్పజెప్పే ప్రక్రియ ఇప్పుడు జరుగుతుందని చెబుతున్న పరిస్థితి. ఇక్కడ శంకుస్థాపనకు సంబంధించి కొబ్బరికాయలు కూడా కొట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ప్రధానంగా చుట్టు ప్రాంతంలో మంచి ఆసుపత్రి కావాలి, మంచి ఆసుపత్రి సెంటర్లో ఉండాలి. ఇప్పుడున్న మాతా శిశు ఆసుపత్రిలో గోదావరి నీటి ఉప్పొంగడంతో నేరుగా ఆసుపత్రిలో చేరుతున్న పరిస్థితి కనబడుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ఒకసారి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడుతుంది. నేరుగా భారీ క్రేన్ సాయంతో, అదేవిధంగా ఇటు జేసీబీ సాయంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను కూలగొడుతున్న దృశ్యాలు మనకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడుతుంది. ప్రధానంగా మార్కెట్ 12 కోట్లతో గత ప్రభుత్వం ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం ఎమ్మెల్యే చేసిన తప్పిదం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ముఖ్యంగా 4 ఎకరాల R&B భూమిని ఇటు మేము ఆసుపత్రికి అప్పచెప్తున్నాం. ఆసుపత్రికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇచ్చేస్తున్నామని చెబుతున్నారు. మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు, మాట్లాడితే ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ప్రభుత్వ సంబంధించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను కూలగొట్టే పరిస్థితి ఏర్పడింది? ఇది కేవలం బీద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మా శాసనసభ్యులు గౌరవనీయులు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు గత శాసనసభ ఎలక్షన్ల ముందు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే MCH హాస్పిటల్ గోదావరి ఒడ్డున కట్టడం జరిగింది, దానికి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనేమి, అప్పుడు శాసనసభ్యులు అయితేనేమి 20 కోట్ల ప్రజాధనాన్ని గోదావరి నీటిలో ముంచడం జరిగింది. ఆ గోదావరిలో MCH హాస్పిటల్ కట్టడం వల్ల ఆ రోజు 2 సార్లు మాతా శిశు హాస్పిటల్ గోదావరి నీటితో వరదల వల్ల మునిగిపోవడం జరిగింది. ఆ రోజు మా ప్రేమసాగర్ గారి ఆదేశానుసారం మేము మా కార్యకర్తలు అందరం కూడా వెళ్ళి అర్ధరాత్రి చాలా మంది ప్రాణాలు కాపాడి అక్కడ అప్పుడే డెలివరీ అయినటువంటి పేషెంట్లను, చిన్నపిల్లలను తీసుకొచ్చి కూడా వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ని నిర్మించే ముందు మా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సూర్యకమ్మ గారు కూడా చెప్పడం జరిగింది. అది హాస్పిటల్ కట్టడానికి అనువైన ప్రాంతం కాదు, అక్కడ కలెక్టర్ ఆఫీస్ కట్టడానికి అధికారులు ఒప్పుకోలేదు, మీరు అక్కడ కట్టద్దు అని చెప్తే అట్లాంటి విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం వాళ్ళ స్వార్థం కోసం, కమిషన్ల కోసం అటువైపు ఉన్న వాళ్ళ భూములకు రేటు రావాలనే ఉద్దేశం కోసం అప్పుడు టీఆర్ఎస్ నాయకులు అక్కడ MCH హాస్పిటల్ కట్టడం జరిగింది. అదే ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత ఎమ్మెల్యే గారు ఎన్నికైన తర్వాత వారికి ఇచ్చిన మాట ప్రకారం, ఇక్కడ ఈ ఉమ్మడి జిల్లా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం చాలా రిస్క్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టడం వల్ల ఎవరికి పెద్ద ఉపయోగం అంటూ ఉండదు. ఎందుకంటే చేపలు అమ్ముకోవడానికో, కూరగాయలు అమ్ముకోవడానికో ముఖ్యం కాదు. ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో దానికి ఎదురుగా IB మంచిర్యాల పట్టణం నడిబొడ్డున ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలకు, ఉమ్మడి జిల్లా ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంటుంది. దాని ద్వారా కరీంనగర్, హైదరాబాద్ వెళ్ళడం తప్పుతుంది. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మేలు చేయడం జరుగుతుంది అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మా పెద్దలు ప్రేమసాగర్ రావు గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారి సహకారంతో, ఆరోగ్య శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ గారి సహకారంతో త్వరగా మాట్లాడి దాదాపు 600 పడక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం 350 కోట్ల రూపాయల బడ్జెట్లో కట్టడం జరిగింది. దానిలో భాగంగానే మొదటి విడతగా 50 కోట్ల రూపాయలు కూడా రావడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించిందో దాన్ని ఈరోజు డిస్మెంటల్ చేయడానికి కూడా పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఏదైతే బలిగిన వర్గాలకు, బీద వర్గాలకు కావాల్సింది వైద్యము, విద్య, ఇది ఒక్కటే. దీని ద్వారానే వాళ్ళ ఆర్థిక అభివృద్ధి అయితేనేమి, చైతన్యవంతులు అవుతారు, ఆరోగ్యంగా ఉంటారు, ప్రజలు బాగుంటారనే ఉద్దేశం కొద్దిగా ఈ కార్యక్రమం చేపడుతున్న ఉద్దేశం అదే. షాపింగ్ ప్రపంచం VMR షాపింగ్ మాల్ మన అనంతపురంలో పాయల్ రాజ్పుత్ మరియు నభా నటేష్ గారిచే అక్టోబర్ 4న గొప్ప ప్రారంభం. VMR షాపింగ్ మాల్.